అందరికీ నమస్కారం. నేను మీ ఫణికిషోర్ శర్మ. వెనకాల బ్యాక్గ్రౌండ్ కాస్త అడ్జస్ట్ చేసుకోండి. నేనేమీ పెద్ద యూట్యూబర్ని కాదు, నాకంత పెద్ద బడ్జెట్ లేదు. సో ఉన్న దాంట్లోనే ఏదో మా ఉన్న ఇంట్లోనే ఒక ప్రదేశంలో చుట్టూ చాలా ఉన్నదా అడ్జస్ట్ చేసుకుని కూర్చుని కార్యక్రమం వీడియో షూట్ చేస్తున్నాను. అందరూ చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక విషయంలోకి వెళదాం. విషయం ఏమిటి అంటే, ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఎంత జుగుప్సాకరంగా మారిపోయింది అంటే అంత జుగుప్సాకరంగా మారిపోయింది. అది ఎందుకు ఏమిటి అనే విషయంలోకి కొద్దిగా లోతుగా వెళ్ళి పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమాల మధ్యలో కాస్త హడావిడి మధ్యలో గ్యాప్ దొరికినప్పుడు మేము మనుషులమే కాబట్టి సోషల్ మీడియా అనగా ఈ ఫేస్బుక్, ఈ ఇన్స్టాగ్రాముల్ని స్క్రోల్ చేస్తూ ఉండగా కొన్ని దృష్టిలో పడుతూ ఉంటాయి. మనకేమో చూస్తూ ఊరుకోలేము. ఏమిటి ఇదంతా, ఏమిటి ఈ స్క్రాప్ను చూసి ఎలా అసలు దీన్ని మనం చూస్తూ తట్టుకోగలగలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఏదో ఒక వీడియో చేసి పెట్టాలి, జనాల్ని జాగృతం చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు నేను మీ ముందుకి ఇలా వచ్చారన్నమాట. విషయం ఏమిటి అంటే, ఈ సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి దందా నడుస్తోంది. జనాల్ని నిజంగా వెర్రెగుర్రెలు చేస్తున్నారు. క్షమించాలి, నేను ఈ మాట అంటున్నందుకు నాకు ఎటువంటి రిగ్రెటు లేదు. జనాలను నిజంగా గొర్రెలను చేస్తున్నారు. జనాలు కూడా అలాగే పరిగెడుతున్నారు. ఎందుకు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు లోతుగా వెళ్ళి పరిశీలన చేద్దాం. ఒకడంటాడు, అప్పులు తీరిపోవాలంటే ఏం చేయాలి అండి? ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి తలనీలాలు ఇచ్చేసేస్తే రుణ బాధలు తీరిపోతాయి అంటాడు ఒకడు. ఇంకో ప్రశ్న వేయడం, ఏమండి మా ఆయన నా మాట వినట్లేదండి, ఏం చేయమంటారు? ఏముందమ్మా, అన్ని ఆవాలు తీసుకో, దాంట్లో పసుపు కుంకుమ వేసుకో, నీ చుట్టూ తిప్పుకో, మీ ఆయన చుట్టూ తిప్పు, తీసుకెళ్ళి ఒక కాలలో పడే అయిపోతుంది. మీ ఆయన నీ వెనకాల ఆల్సేషన్ డాగ్ లాగా తిరుగుతూ ఉంటాడు. ఏమండి నాకు ఎదుగుదల లేదండి, ఏం చేయమంటారు? దానికి కూడా మన దగ్గర ఒక రెమెడీ ఉంది. ఏమిటనుకుంటున్నారు ఆ రెమెడీ? ఇగో ఈ బీజాక్షరాలు, బగలాముఖి బీజాక్షరాలు ఉన్నాయి. ఈ బగలాముఖి బీజాక్షరాలని చక్కగా కూర్చుని రాత్రిపూట కూర్చుని ఇన్ని లక్షల సార్లు జపం చేసేయండి, మీకు సిద్ధిచ్చేస్తుంది. సిద్ధించడం కాదు, ఈడ్చి కొడితే జీవితాలు ఫటాపంచలు అవుతాయి. ఏం ఆటలుగా ఉందా బగలాముఖి అంటే? ఏం ఆటలుగా ఉందా? లేకపోతే వారాహి మూలమంత్రాలంటే ఏం ఆటలుగా ఉన్నాయా? లేకపోతే బీజాక్షర మంత్రాలంటే? ఎవడు పడితే, ఎప్పుడు పడితే, ఎలా పడితే అలా తీసుకుని చేసేయడానికి అవేమైనా ఏదైనా చిన్న బీజాక్షర మంత్రాలు అనుకుంటున్నారా? కొడితే దెబ్బ వంశ పారపర్యంగా మొత్తం అంతా లేచిపోతుంది. ఇది మటుకు తథ్యం. గురుముఖత ఏదైనా బీజాక్షర మంత్రాల్ని స్వీకరించాలి, దానికి ఒక అర్హత ఉంటుంది. ఏ అర్హత లేకుండా బీజాక్షర మంత్రాలు చేసేస్తాను, సాధన చేసేస్తాను అంటే అయిపోతుందా? ఇప్పుడు నేనే ఉన్నాను, వెళ్ళిపోయి గూగుల్లో కానీ విప్రోలో కానీ కూర్చుని నేను కొన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ పరంగా మొత్తం అంతా నొక్కేసేసి నేను కూడా ప్రాజెక్ట్ చేసేస్తానంటే నన్ను రాణిస్తారా లోపలికి?
తీసుకెళ్ళి ఒక తన్ను అంటారు బయటికి. ఎందుకు? నాకు అసలు ఆ చదువు రాదు, నాకు ఆ చదువు తెలియదు, నేనేమి బీటెక్లు చేయలేదు, నేనేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదు. ఎవడు చెయ్యవలసిన పని వాడు ఖచ్చితంగా చెయ్యవలను. దానికి ఒక నియమం ఉంటుంది. బీజాక్షర మంత్రాలని, ఆ బీజాక్షర మంత్రాలకి ఒక సందర్భం ఉంటుంది. ఒక గురువు దగ్గర కూర్చుని ఆ బీజాక్షర మంత్రాలని స్వీకరించాలి. దానికి ఒక నియమం ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది. అయ్యా, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా. ఇంకొకటి బాగా చూశాను, ఒక అక్కయ్య మొదలైంది ఈ మధ్య. మిమ్మల్ని మీరు మాట్లాడదాం అనుకుంటున్నా మిమ్మల్ని తోసేస్తున్నారా పక్కకి? అసలు వాళ్ళ ఫోన్ కాల్స్ గురించి మీరు ఎదురు చూస్తున్నారా? పత్తికాయలు వేసుకునే కళ్ళు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారా? దానికో రెమెడీ మన దగ్గర ఉంది. తమలపాకులు ఉంటాయి కదా, వాటితో రెమెడీ ఉంది, ఆవాలతో రెమెడీ ఉంది. ఏది పడితే అది రెమెడీలు చెప్పేస్తున్నారు. నాకు తెలియక అడుగుతున్నాను, ఏమిటండి ఈ తమలపాకుల రెమెడీలు, ఏమిటండి ఈ ఆవాల రెమెడీలు, ఏమిటండి ఈ లవంగాల రెమెడీలు? జనాలు నిజంగా ఏమీ ఆలోచించుకోలేనటువంటి విధంగా స్తబ్దుతైపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు జనాలు యథార్థంగా. ఇక పురోహితులు అక్కర్లా. వాడు నిజంగా జ్యోతిష భాగం నేర్చుకున్న వాడు అసలు వాడు దేనికి పనికిరాడు. ఇక ఈ పరిహార శాస్త్రాలు, ఈ మూల మంత్రాలు జపాలు చేసుకుంటూ, ఇలాంటి ప్రయోగ అనుష్ఠానాలు చేసేసుకుంటూ, బగళాముఖిలు చేసేసుకుంటూ, ప్రత్యంగిరీలు చేసేసుకుంటూ, వారాహిలు చేసేసుకుంటూ, ఏమిటమ్మా వారాహి చెయ్యాలన్నా, బగళాముఖి చెయ్యాలన్నా, ప్రత్యంగిరి చెయ్యాలన్నా ఇవన్నీ చాలా పవర్ఫుల్ అయినటువంటి బీజాక్షరాలు. దయచేసి చేతులెత్తి మీ అందరికీ మామూలు సాధారణమైన ప్రజానికానికి చేతులెత్తి వేడుకుంటున్నాను, అలాంటి వాటి జోలికి వెళ్ళకండి దయచేసి. పిల్లల గలవాళ్ళు ఏమైపోతారు? దానికి చెయ్యడానికి, అనుష్ఠానం చేయడానికి ఒక బ్రాహ్మడు ఉంటాడు. ఆ బ్రాహ్మడు కూడా ఎంతో కృషి చేస్తే కానీ ఆ బీజాక్షర మంత్రాలని వాడికి అనుష్ఠానం అవ్వదు. ఎన్ని సంవత్సరాల కృషి ఉంటేనే ఆ అనుష్ఠాన బలం ఒక బ్రాహ్మడికి రావాలి అంటే ఎన్ని సంవత్సరాల ఫలితం ఉంటుందో తెలుసా మీకు? ఊరికే వచ్చేస్తుందా? ఎవడ పడితే వాడు ఈ ఇన్స్టాగ్రాముల్లో బగళాముఖి బీజాక్షరం ఇలా చేసేయండి ప్రయోగం, ప్రత్యంగిరి బీజాక్షరాలు ఇదిగో ఇలా చేసేయండి, ఇదిగో ఆవాహన చేసేటువంటి బీజాక్షరాలు, ఇదిగో మనుషుల్ని దాన్ని ఏదో అన్నారండి, వశీకరణం చేయడానికి ఇదిగో ఈ బీజాక్షరాలు. ఈ వశీకరణం చేయడానికి ఈ వశీకరణ మంత్రాలని ఇదిగో ఇన్నిసార్లు చేయండి, ఇన్ని లెక్కలు చేయండి, ఈ సందర్భంలో చేయండి. మీకు మీ చుట్టూ వెనకాల కుక్కలు తిరిగినట్టు తిరిగేస్తారు. మీ భర్త కావచ్చు, లవర్ కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా సరే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. ఏమిటండి ఎక్కడికి వెళ్తున్నామండి మనం? చాలా తప్పు. ఈ సోషల్ మీడియాలో ఏదైనా ఒకటే చెప్తున్నానమ్మా, ఎవరికైనా, సోదరులకు కావచ్చు, సోదరీమణులకు కావచ్చు, నా సబ్స్క్రైబర్లకు కావచ్చు, లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ, సాధారణమైన జనానికి అందరికీ తెలియజేసే విషయం ఏమనగా, పురోహితుడు అనగా పురము యొక్క హితము కోరుకునేవాడు పురోహితుడు. అలాంటి పురోహితుడిగా ఒక మాట చెప్తున్నాను వినండి. మీకేదైనా బాధ అనిపించినా, నవగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏమైనా అనిపించినా వెంటనే ఓ పని చేయండి. మీ ఇంటి బ్రహ్మను కనుక్కోండి, మీ జాతక భాగాన్ని తీసుకువెళ్ళండి, ఆ జాతక పరిశీలన చేయించండి. దానికి తగ్గట్టుగా ఏదైనా రెమెడీ, జపం, అభిషేకం, దానం చేయండి. ఏదైనా పారాయణ చేయించండి. మన్యుసూక్తమో, లలితా సహస్రనామమో, లేకపోతే ఖడ్గమాలో, లేకపోతే ఇలాంటివి చేయించండి. అంతేగాని బగళాముఖిలు, ప్రత్యంగిరీలు అని చెప్పి వాటి వెనకాల తిరుగుతూ, వాటి వెనకాల పడుతూ, అవి చేసేస్తాం, మాకు అనుష్ఠానం చేసేస్తాం, మాకు బలాలు వచ్చేస్తాయని మటుకు తిరగద్దమ్మా దయచేసి. ముఖ్యంగా స్త్రీ మాతృమూర్తులకు చెప్తున్నాను. నిజంగా ఈ ఇన్స్టాగ్రాములు వచ్చిన తర్వాత ఈ ఇన్స్టాగ్రాముల్లో ఎంతోమంది స్త్రీ మాతృమూర్తులు ఆ బీజాక్షరాల వెనకాల పడుతున్నారు. ఒక్క పదం
తేడా వచ్చింది అంటే మొత్తం పటాపంచలు అవుతూ ఉంటుంది పరిస్థితి. అర్థం చేసుకోండి. ఇక నుంచైనా ఆ ఇన్స్టాగ్రాముల్లోనూ ఫేస్బుక్లో చెప్పే ఈ సో కాల్డ్ దొంగ వెధవల మాటలు దయచేసి వినవద్దు. నేను ఇలాగే మాట్లాడతా ఖచ్చితంగా. ఇదివరకు మాట్లాడాలంటే భయం వేసేది. చిరావూరు అన్నయ్య గారిని చూసిన తర్వాత ఇక ఆ భయాలు గీయాలు మొత్తం పోయాయి. ఎవడైతే నాకేంటి నా హైందవ ధర్మానికి, నా సనాతన ధర్మానికి, నా వేదానికి తప్పు వచ్చేటట్టు అశాస్త్రమైనటువంటి కార్యక్రమాలకి, అశాస్త్రమైనటువంటి విషయాలకి ప్రస్తావిస్తూ చెప్పేటువంటి వాళ్ళని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకడంటాడు శనికి హోమం చేయాలి, శని కుంభంలో ఉన్నాడు కదా అంటాడు. నిన్న రాత్రి వీడియో చూసా నేను. వాడికి వెంటనే కామెంట్ పెట్టా, ఎవరే విధవా శని కుంభంలో ఉండడం ఏమిట్రా, శని మీనంలో ఉన్నాడురా. మీనంలో ఉంటేనేగా మేషం వాళ్ళకి ఏలినాడు శని మొదలైంది. ఎక్కడికి పోతున్నారు? ఎవరిని జనాలను విధవనం చేస్తున్నారు? దానికి హోమాలట 5,000 6,000 వసూలు చేస్తారు. ఎన్ని వందల మంది దగ్గర 5,000 6,000 వసూలు చేస్తే పనులు అయిపోతాయి? మళ్ళీ చెప్తున్నా, అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. దయచేసి ఇలాంటి సోకాళ్ళు వెధవల మాటలు వినవద్దు. ఇలాంటి వెధవల మాయలో అస్సలు పడవద్దు. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సృజనో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మన ఛానల్ని షేర్ చేసి మరి 10 మందికి మన ఛానల్ గురించి ప్రస్తావించండి.